మెడిసిన్ వేసుకుంటే బాగా ఆకలైద్ది అనుకుంటా కదా! మధ్యాహ్నం 2:30, 3కి మా ఆయనకైతే మళ్ళీ ఆకలైతుందనంటే అన్నం పెట్టనన్నారు. చూస్తే కూర అయిపోయింది. ఇంక నేనైతే కొట్టు దగ్గరికి వెళ్ళాను. నాతో పాటు మా చిట్టి గూడా వచ్చింది. ఇదైతే చిన్న పిల్లలాగే అండి అసలకి నా వెనకాలే తిరుగుతూ ఉంటది. నేను ఎటెళ్తే అటు వస్తూ ఉంటది. ఇప్పుడైతే మా ఆయనకి ఒక 2 ఎగ్స్‌తో ఎగ్ ఫ్రై లాగా చేసి పెడుతున్నాను. ఫ్రైడ్ రైస్ అయితే కాదులేండి. మామూలుగా కర్రీ లాగే చేశాను. తక్కువ కారం, అసలు మసాలాలే లేకుండా చేసి పెడుతున్నాను. ఇంకా ఈయన కోసం సెపరేట్‌గా వంట అవుతుంది. ఈలోపైతే ఆయనకి ఫుడ్ పెట్టేసి మజ్జిగైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే మజ్జిగని కవ్వంతో చిలుక్కోకుండా ఏదైనా ఒక వాటర్ బాటిల్‌లో పోసి, అలాగే సాల్ట్, కొంచెం చియా సీడ్స్ వేసి ఇలా ఊపాననుకోండి మంచిగా మజ్జిగైతే అయిపోతది. మన ఇంట్లో తయారు చేసుకున్న పెరుగుతో అయితే ఎక్కువ మీగడ ఉండిపోయి వెన్న కట్టేసిద్దిలే కానీ, ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని వాటితో చేసుకుంటే బెటర్ అనమాట. అంత బాగా వెన్న రాదు. తాగడానికి కూడా కొంచెం కంఫర్ట్‌గా అనిపిస్తది. వర్షాకాలం అని పేరేలే కానీ అసలు వర్షాలే పడట్లేదు. ఉబ్బరింత మామూలు కాదు అసలకి. ఎండాకాలంతో సమానంగా అంత ఎండలైతే కొడుతున్నాయి. ఇంకా వచ్చే గోదావరి కూడా ఆగిపోయింది. అసలు సగం దాకా వెనక్కెళ్ళిపోయింది. ఉప్పు కలిసిందా లేదా అని నేను కొంచెం టేస్ట్ చేశాననమాట. ఫస్ట్ నా మీద నేను ట్రై చేసుకున్న తర్వాతే మంచిగుంటేనే మా పిల్లలకైనా, మా హస్బెండ్‌కైనా ఇస్తాను. ఇంక ఈవినింగ్ పూట మా పిల్లలు ఆకలి అంటున్నారు. అందుకే వాళ్ళు రెడీ అయ్యేలోపు అన్నం అయితే వండేశాను. అలాగే వాళ్ళ స్నాక్స్‌గా పల్లీలైతే ఉడకబెడుతున్నాను. ఇవి ఉడికే టైంలో బయటైతే వాకిలి ఊడుస్తున్నా. ఇంతకుముందు గచ్చులాగే ఉండేది కానీ మొత్తం పగిలిపోయి ఉండేది. మొన్న మేము మంచిగా చేయించుకున్నాం కదా! ఇప్పుడైతే ఊడవడానికైనా కొంచెం కంఫర్ట్‌గానే అనిపిస్తుంది. మట్టి కూడా సరింగా రావట్లేదు ఇంట్లోకి. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత కూరగాయలైతే మా హస్బెండ్ అయితే కట్ చేసిస్తున్నారు. బెండకాయ ఇవాళైతే. కర్రీలలో కొంచెం తక్కువ కారమే వేసి వండుతున్నాను మా హస్బెండ్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్.